ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు ప్రపంచం మొత్తం చూపు సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం వైపే ఉంది. మన దేశంలోనే తొలి ఏఐ హబ్ విశాఖపట్నంలో ఏర్పాటు కాబోతోంది. అలాగే అంతర్జాతీయ టెక్ మ్యాప్ పై ఆంధ్రప్రదేశ్ నిలవబోతోంది. ఇంతకీ సాగర తీరాన మన ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది ఏర్పాటు అవ్వడం ఏకంగా వికసిత్ భారత్కే ఊతమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు టెక్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు. ఆయనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే శ్రోత గారు. శ్రీధర్ గారు, మన ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ అనేది రాబోతుంది. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ముఖ్యంగా దీన్ని చాలా మంది ఎమోషనల్ కాంపోనెంట్ గా చూస్తూ ఉన్నారు, కానీ నిజానికి రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు అనేది, దేశం యొక్క భవిష్యత్తు అనేది ఈరోజు పునాదులు పడిందని చెప్పాలి. ఒకప్పుడు 30 ఏళ్ల క్రితం ఇక్కడ హైటెక్ సిటీ గురించి అప్పట్లో ఎవరికి తెలిసేది కాదు. దానికి 10 రెట్లు ఈరోజు మంచి భవిష్యత్తుకి ఇక్కడ ఉండే ప్రజల భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి అని అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఉద్యోగాలు ఏమైపోతాయి అని చెప్పేసి రకరకాల కన్ఫ్యూజన్స్లో ఉన్నప్పుడు, లేదు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, ఇక్కడే మన దేశంలోనే మన రాష్ట్రాల్లోనే ఇక్కడ ఉండే యువతరము స్కిల్స్ డెవలప్ చేసుకొని ఇక్కడే ఉద్యోగాలు పొందవచ్చు అని చెప్పేసి దానికి ఒక గొప్ప బాటగా మనం చెప్పొచ్చు. గూగుల్ డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్లో చాలా మందికి తెలియని ఒక సటిల్ థింగ్స్ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ ఏఐ లాంటివి స్టార్టింగ్లో వచ్చినా కూడా గూగుల్ ఇంటర్నల్గా వచ్చినప్పుడు చాలా కాలం నుంచి దీని మీద వర్క్ చేస్తూ ఉంది. సో వాళ్ళ యాక్టివిటీస్ మానిటర్ చేసిన ఎవరికైనా కూడా సో ఇండస్ట్రీ వర్గాలకే పూర్తిగా గూగుల్ యొక్క అగ్రెసివ్నెస్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని శాసించబోతూ ఉంది. వాళ్ళకి ఉన్న అత్యంత బలమైన ఆయుధం ఏంటంటే కనుక డేటా. ఎంతో కాలంగా సెర్చ్ ఇంజిన్ గా ఉండేసి ఇండెక్సింగ్ ఆఫ్ ద పేజెస్ ప్లస్ వాళ్ళ దగ్గర కలెక్టివ్ డేటా కావచ్చు, వాట్ ఎవర్ ద డొమైన్ దే హ్యావ్ లార్జ్ హ్యూజ్ సెట్స్ ఆఫ్ డేటా అండి. సో ఈ డేటాని బేస్ చేసుకొని ఏ రంగానికైనా కూడా, అది బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ట్రావెల్ అండ్ టూరిజం, ఇలాంటి ప్రతి రంగంలో కూడా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఆప్టిమైజ్డ్ అండ్ కోర్ ఎఫిషియెంట్ సర్వీసెస్ రాబోతూ ఉన్నాయి. సో ఏఐ అడాప్టబిలిటీ అనేది ఈరోజు మ్యాండేటరీ అవుతున్న నేపథ్యంలో ప్రపంచం మొత్తంలో కూడా ఈరోజు ఏఐకి సంబంధించి వేవ్స్ అనేది చాలా చోట్ల ఉద్యోగాలు పోవడం కావచ్చు, లేకపోతే ఆప్టిమైజ్డ్ గా జరగడం కావచ్చు జరుగుతున్న టైంలో ఇక్కడ ఏఐ ఆధారంగా ఒక సర్వీస్ అనేది, డేటా సెంటర్ అనేది, ఏఐ హబ్ అనేది రావడం అనేది 100% కేవలం ఏదైతే రిక్వైర్డ్ టెక్నాలజీ ఉందో రిక్వైర్డ్ టెక్నాలజీ పరంగా మన దేశ యువతను, మన ప్రాంత యువత మొత్తాన్ని కూడా అటు డైవర్ట్ చేయడానికి, వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసి వాటిలో అవకాశాలు పొందడానికి ఒక మంచి స్కోప్. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఒక ముందు జాగ్రత్తగా భవిష్యత్తులో రాబోయే వీటన్నిటి గురించి ఎంత దూరదృష్టి కలిగి ఉండడానికి దీన్ని మనం ఉదాహరణగా తీసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎందుకు గూగుల్కి సరే ఇదంతా బాగానే ఉంది, వేరే రాష్ట్రాలకు వెళ్ళొచ్చు కదా, ఇక్కడ ఎందుకున్నారు, ఇక్కడికి ఎందుకు వచ్చున్నారు, అసలు వేరే దేశాలకు వెళ్ళొచ్చు కదా, ఇక్కడికి ఎందుకున్నారని చెప్పేసి కూడా మనకి ఎక్కడికి ఎందుకు వచ్చారని కూడా అనుకోవచ్చు. నిజంగా చెప్పాలి అంటే కనుక వేరే దేశాల్లో ఎక్కడికి వెళ్ళటానికి గూగుల్ లాంటి వాటికి ఏంటంటే హైయెస్ట్ మ్యాన్ పవర్, స్కిల్ మ్యాన్ పవర్ కావాలి. సో భారతదేశంలో ఉన్నవాళ్ళు, చైనాలో ఉన్నవాళ్ళు, యుఎస్లో ఎందుకు ఎక్కువ ఉద్యోగాలు ఉంటూ ఉన్నాయి అంటే కనుక బికాజ్ మనకి లెర్నింగ్ కర్వ్ ఉంటుంది. కొత్త కోర్సెస్ వచ్చినా, కొత్త టెక్నాలజీస్ వచ్చినా నేర్చుకోగలుగుతాం, అడాప్టబిలిటీ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ అవర్స్ కష్టపడగలుగుతాం. ఇదంతా కూడా ఐటీ డొమైన్లో ప్రపంచంలో మన ముద్ర వేయడానికి హెల్ప్ అయింది. అందుకనే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటికి యావరేజ్ నొప్పుల్లో యుఎస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ గూగుల్కి ఏంటంటే కనుక అలాంటి స్కిల్ లేబర్ కావాలి. అదొక వాళ్ళు ఇక్కడ ఆప్ట్ కావడానికి ఒక చూస్ చేసుకుంది. రెండోది, భారతదేశం యొక్క యూజర్ బేస్, ప్రపంచంలో ఉన్న ఐటీ కంపెనీలంతా కూడా భారతదేశంలో సర్వీసెస్ మొదలుపెట్టినాయి. అంటే అమెజాన్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఎందుకు వచ్చినాయి అంటే, ప్రపంచంలో ఉండే ఒక 50 కోట్ల మందినో 60 కోట్ల మందినో చిన్న చిన్న దేశాలు ఉండే వాళ్ళతో పోలిస్తే భారతదేశంలో 100 కోట్ల మందికి సర్వీస్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. దేశ ప్రజలు కొన్ని 100 కోట్లకు పైబడి ఉన్నారు కాబట్టి అదొక వాళ్ళకి అడ్వాంటేజ్. కాబట్టి ఇక్కడ సర్వీసెస్ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఉండే కంపెనీస్కి, ఇక్కడ ఉండే ప్రజలకు లేటెన్సీ తక్కువగా,
అంటే మనం ఏదన్నా కానీ ఇక్కడ నుంచి నేను ఏదన్నా ఒక బ్రౌజర్లో ఒక సైట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే అది యుఎస్ లో ఉండే సర్వర్కి వెళ్ళి అక్కడి నుంచి రెస్పాన్స్ నా దగ్గరికి వచ్చి స్క్రీన్ మీద చూపించబడాలంటే కనుక 3 to 5 seconds లేటెన్సీ ఉంటుంది, మిల్లీ సెకండ్స్ అలాగా. సో ఈ డేటా ట్రాన్స్పోర్టేషన్, టూ-వే కమ్యూనికేషన్ అనేది స్లో డౌన్ అవుతూ ఉంది. ఇక్కడ యుఎస్ లో ఇంకో దగ్గర సర్వర్స్ ఉంటాయి. భారతదేశంలో ఉండే సర్వీసెస్ అంతా కూడా ఇక్కడ ఈ రోజు వైజాగ్ లో ఉండే డేటా సెంటర్ ద్వారా ఆప్టిమైజ్ చేయబడుతూ ఉన్నాయి. అంటే భారతదేశంలో ఎక్కడున్న వాళ్ళకైనా చాలా ఫాస్ట్ గా రెస్పాన్స్ రేట్ వచ్చేలాగా ఏ సర్వీసెస్ ఇచ్చేలాగా గూగుల్ ఈ డేటా సెంటర్ అనేది పెట్టబోతూ ఉంది. ఎకో సిస్టమ్ డెవలప్మెంట్ ఇక చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. శ్రీధర్ గారు, ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ రాకతో హైదరాబాద్ కాస్త సైబరాబాద్గా మారిపోయింది. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ రావడంతో విశాఖ రూపురేఖలు ఎలా మారబోతున్నాయి? సంపూర్ణంగా అండి. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అనేది చాలా మంది అనుకున్నట్లుగా ఏదో ఒక కంపెనీ వచ్చి, అది అంతర్జాతీయ కంపెనీ వచ్చి ఏదో ఒక ఆఫీస్ పెడుతున్న పద్ధతిలో తెలుసో తెలియక కొంతమంది అనుకుంటున్నావచ్చు. ఆ డేటా సెంటర్ అది ఏదో చిన్న ఆఫీసు ఇంకోటి అనుకోవచ్చు. యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ అంటే కనుక హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ డేటా ప్రాసెస్ అవుతుంది. సో ఈరోజు ఏఐ రిసోర్సెస్ పరంగా కానీ ఇదంతా కూడా ఒక దగ్గర ఎక్కడన్నా ఏఐ పరంగా పెనెంట్రేట్ అవుతుంది అంటే ప్రపంచంలో ఒక దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు అంటే కనుక ప్రపంచం చూపంతా కూడా ఆ ప్రాంతం మీద ఉంటుంది. ఈ రోజు గూగుల్లో ఇక్కడ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది ప్రపంచంలో దిగ్గజ కంపెనీలంతా కూడా ఇక్కడ చూస్తున్నాయి. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఓకే, అక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఓకే, సముద్రం దగ్గర ఉంది, వాళ్ళ అండర్ కరెంట్ కేబుల్స్ ద్వారా వీలైనంత వరకు గ్రీన్ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా కాబట్టి ఈ ప్రాంతం ఏదో మనం ఇప్పటిదాకా ఎక్స్ప్లోర్ చేయలేదు, గూగుల్ లాంటిదే వెళ్ళి ఇన్వెస్ట్ చేసిందంటే కనుక ఇక్కడ మనం కూడా ఆపరేషన్ స్టార్ట్ చేద్దామని పెద్ద పెద్ద కంపెనీల దగ్గర నుంచి మధ్య తరహా కంపెనీల దగ్గర నుంచి చిన్న చిన్న స్టార్టప్ల దాకా వైజాగ్ బాట పట్టే అవకాశం ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఎందుకంటే గూగుల్ లాంటి సంస్థ రావడం మామూలు విషయం కాదండి. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ గురించి చాలా మంది తెలియకపోవచ్చు, ఏది హైదరాబాద్కు వచ్చినప్పుడు, ఏది అప్పుడుండే టైంలో. అయినా కూడా మైక్రోసాఫ్ట్ వచ్చిందంటే కనుక ఆ తర్వాత చాలా డెవలప్మెంట్ జరిగింది. గూగుల్ ను కూడా ఈరోజు గూగుల్ నుంచి అందరికి తెలిసిన దాని పొటెన్షియాలిటీ చాలా మందికి తెలియదు. ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం మొత్తం వాళ్ళ దగ్గర ఉండే ప్రెజెంట్ ఎగ్జిక్యూషన్ లోను డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఉన్న ప్రాజెక్ట్ లో చూస్తే కనుక మతిపోతుంది. టెక్నాలజీ దిగ్గజ కంపెనీలు కూడా గూగుల్లో ముందు వణికిపోతుంది. అలాంటి సంస్థ ఈరోజు ఇక్కడ డేటా సెంటర్ పెట్టడం అంటే కనుక మొత్తం వైజాగ్ రూపురేఖలు మారిపోబోతూ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోబోతున్నాయి. శ్రీధర్ గారు, ఐర్లాండ్, నార్వే లాంటి దేశాలు ఈ గూగుల్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయడానికి తమ దేశంలో ఏమాత్రం అంగీకారం తెలపలేదు. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్కి ఈ కంపెనీని, ఈ సెంటర్ని ఆహ్వానించాం. అయితే దీనివల్ల పర్యావరణానికి ముప్పు కలగబోతోంది అనే ఆందోళన కూడా కనిపిస్తోంది. మీరేమంటారు? ఇప్పుడు పివి నరసింహ గారు రాకముందు ఇలాగే చాలా సందర్భాల్లో వచ్చేటప్పటికి టెలికాం కంపెనీస్ దగ్గర నుంచి అంతర్జాతీయ పెట్టుబడులు అన్నిటికీ కూడా విముఖత ఉండేది భారతదేశంలో. సో ఇవన్నీ రాకూడదు, ఇవన్నీ కూడా మన ప్రజలకి ఇక్కడ ఉండే వాతావరణ పరిస్థితికి ఇటన్నిటికీ ఇబ్బంది కలగదు అని చెప్పేసి సరళీకృత ఆర్థిక విధానాలు పివి నరసింహ గారి టైంలో వచ్చినప్పుడు కొన్ని ఆర్థిక పరంగా ఇక్కడ కొల్లగొడతారనో లేకపోతే ఇలాంటి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అయితే కొన్ని ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ కూడా అనేవాళ్ళు. అంటే ఒక దేశం యొక్క పాలసీ కేరళలో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా అక్కడ ఉండే ప్రభుత్వాలు వచ్చేటప్పుడు పెద్దగా ఎలో చేయవు. అంటే అది లోకలైజ్డ్ పాలసీస్ అండి. ఇప్పుడు మీరు అన్నట్టు నార్వేనో ఇంకో దేశం ఎందుకు చేస్తారంటే వాళ్ళ పాలసీలు అది ఉంది అంతే తప్పించి కొంతమంది ఏమంటూ ఉన్నారంటే అది వాతావరణం పరంగా ఇబ్బంది అది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈ రోజు ఇరాన్ను తీసుకోండి, న్యూక్లియర్ ప్లాంట్స్, న్యూక్లియర్ కంటే ఎక్స్ప్లోజివ్ న్యూక్లియర్ కంటే వాతావరణానికి నష్టం చేకూర్చే అంశం ఏది లేదు. ఈరోజు అంతెందుకు మన పవర్ ప్లాంట్స్ నే తీసుకోండి, దేశంలో కానీ అంతర్జాతీయంగా యుఎస్ అన్ని దేశాల్లో ఉన్న అన్ని పవర్ ప్లాంట్స్ దగ్గర నుంచి చివరికి కెమికల్ ఫ్యాక్టరీస్ దగ్గర నుంచి ఇండస్ట్రీ ఏదైనా కూడా ఇట్ ఎమిట్స్ సమ్ సార్ట్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటి ప్రమాదకరమైన వాయువును రిలీజ్ చేస్తుంటాయి. ఏవైనా కావచ్చు. మనం వెళ్తూ ఉంటే కనుక ఎక్కడైనా కానీ ఒక చిన్న ఫ్యాక్టరీ ఉంటే అది సంథింగ్ టాక్సిక్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు, అక్కడ గ్రీనరీ పెంచడం కావచ్చు, లేకపోతే ఇంకా సోషల్ లైఫ్ కి సంబంధించిన అన్ని బ్యాలెన్సింగ్ నేచర్స్ అన్ని చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎన్విరాన్మెంట్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదండి. అంటే ఈ రోజు మనం ప్రకృతిని నాశనం చేసేదానికంటే ఇప్పుడు అంత ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా అనుకునే వాళ్ళు మీ ఇంట్లో ఏసీ ఆఫ్ చేసుకోండి. ప్రాక్టికల్ గా ఒక సింపుల్ మాటలో చెప్పాలి అంటే ఎన్విరాన్మెంట్ మీద అంత అవగాహన ఉన్న వాళ్ళు ఈ రోజు మన ఇంట్లో ఏసీ ద్వారా ఎమిట్ అయ్యే గ్యాసెస్ తో పోలిస్తే గనక ఇది పెద్ద ప్రమాదకరం కాదు. కొన్ని కోట్ల మంది రోజు ఏసీ రన్ అవుతుంటే వస్తున్న వాతావరణ ప్రమాదకరంతో పోలిస్తే పెద్ద ప్రమాదకరం కాదు.
డెవలప్మెంట్ అంటే కనుక మొత్తం అన్ని ప్లాంట్స్ కూడా ఇంకా వద్దు, నాకు ఎన్విరాన్మెంట్ ముఖ్యం అనుకుంటే అన్ని ప్లాంట్స్ ఏవి, కెమికల్ ఫ్యాక్టరీస్, పవర్ ప్లాంట్స్, న్యూక్లియర్ ప్లాంట్స్, ఇంకా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్ని తీసి పక్కన పెట్టే, సోప్స్ తయారీ దగ్గర నుంచి అన్ని తీసి పక్కన పెట్టేసి, లేదు మాకు పాతకాలంలో టైప్లో కావాలనుకునే పద్ధతిలో వెళ్ళాలి. సో వెళ్తే అలా వెళ్దాం. లేకపోతే కనుక దీని ద్వారా వచ్చేది ఏదో ఊహించినట్టు, ఇప్పుడు 5G వచ్చేటప్పుడు ఏమన్నారండి, 5G ఇంకేమైనా పక్షులు చనిపోతున్నాయి, అది చనిపోతున్నాయి, ఇంకా అది లేదు ఇది లేదు, 5G అడాప్ట్ చేసుకుంటే కనుక మనుషులు చచ్చిపోతారు అని చెప్పేసి అన్నారు. సో స్టార్టింగ్ లో టెక్నాలజీ అర్థం కానప్పుడు, దాని వెనక ఉంటే ఎంతవరకు ఏంటి అన్నది అర్థం కానప్పుడు సహజంగా ఏంటంటే ఎమోషనల్ స్థాయిలో మనుషులు మాట్లాడుకునే విషయాలు ఇవన్నీ కూడా. ఎలాంటి ప్రమాదం లేదు, ఏం వదిలేవాల్సిన పని లేదు. అమెరికా తర్వాత తొలి ఏఐ హబ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు అవుతోంది. కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్మలా సీతారామన్ గారు, ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు ఈ గూగుల్ ప్రతినిధులతో ఢిల్లీలో అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్కు ఇన్వెస్టర్స్ని తీసుకురావడం కావచ్చు, పెట్టుబడులను ఆకర్షించడంలో లోకేష్ గారి పాత్ర కీలకంగా కనిపిస్తోంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా ఈ రోజున ఆయన ప్రెస్ మీట్ చూస్తూ ఆయన క్లారిటీ ఆఫ్ థాట్ చూసి ఆశ్చర్యపోయానండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మనిషి దగ్గర అయితే గనక బిజినెస్ స్కూల్స్ లో, నేను బిజినెస్ స్కూల్స్ కి వీటికి కొన్ని క్లాసెస్ చదువుతూ ఉంటాను, ప్లస్ అక్కడ టెండెన్సీస్, ప్రొడక్టివిటీ, వీటన్నిటి మీద నాకు ఐ హావ్ కంప్లీట్ అండర్స్టాండింగ్ అండి. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాత్రమే ఈ రోజు కావాలి, ఎమోషన్ ప్లే చేయరు. ఏ ఎమోషన్, ఎవరైతే నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారో, గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయని వాళ్ళు ఉంటారో, వాళ్ళే ఎమోషన్ చూపిస్తూ ఉంటారు. ఈరోజు లోకేష్ మాటల్లో గత 12 నెలల్లో మేము ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని గూగుల్తో పాటు నడుస్తూ వాళ్ళకి మేము ప్రామిస్ చేస్తున్నాము. కొన్ని పర్మిషన్స్ వలన కావచ్చు, కొంత అటు ఇటు స్లో డౌన్ అవటం వల్ల కావచ్చు, 13 నెలలు పట్టింది. ఇక నుంచి మేము టైం లైన్ అనే దాన్ని పర్ఫెక్ట్ గా ఇచ్చేసుకుంటామని ఆయన చెప్పే విధానంలో, ఏది ప్రతి పదంలో, ఎక్స్ప్రెషన్ లోనూ బ్యాక్గ్రౌండ్ లో ఎంత వర్క్ చేసి అది రిఫ్లెక్ట్ అవుతూ ఉందండి. రెండో థింగ్, సహజంగా గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా రకరకాల రివ్యూ మీటింగ్స్ కావచ్చు, ఈ ఒకటే కాదు కదా, చాలా చాలా పనులు ఉంటూ ఉంటాయి. రివ్యూ మీటింగ్స్ ఉంటాయి, ఎవరు కలవటానికి వస్తూ ఉంటారు, కంపెనీ ప్రతినిధితో మాట్లాడాలి, గతంలో జరిగిన వాటి గురించి వచ్చేటప్పుడు ప్రోగ్రెస్ ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలాగ రకరకాల వీటన్నిటిలో ఈ రోజు ఒక దాన్ని జరిగిందాన్ని అలా వదిలేయటం కాకుండా దాన్ని ఫాలో అప్ చేసుకోవటము, అది ఎంతవరకు వచ్చింది, ఎక్కడ బ్రేక్ అవుతుంది, ఎక్కడ వచ్చేటప్పటికే మళ్ళీ కోఆర్డినేట్ చేసుకోవాలి, ఇదంతా చేయాలి అంటే కనుక సహజంగా చాలా కమిట్మెంట్ ఉండాలి, క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. మూడో థింగ్ వచ్చేటప్పటికి అన్నిటికంటే సొసైటీకి ఏదో చేయాలని తప్పన ఉండాలి. ఇది లేకపోతే ఏముందిలే మెల్లగా ఫాలో అప్ చేద్దాం అని చెప్పేసి అనుకోవచ్చు. గూగుల్ డేటా సెంటర్ ఎందుకంటే అంతర్జాతీయ, మిగతా వాళ్ళనే ప్రజలను ఇంకోదాన్ని ఇచ్చేయొచ్చు కానీ, అంటే ఏదో సంథింగ్ మనం చేయొచ్చు కానీ, కంపెనీలు కార్పొరేట్లను ఒప్పించాలంటే కనుక ఆ మైండ్ సెట్ కలిగి ఉంటే మాత్రమే, ఆ భాష ఉంటే మాత్రమే. సో ఇద్దరు కంపెనీ ప్రతినిధి, మినిస్టర్ కూర్చున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, మనమేం ప్రొవైడ్ చేయగలుగుతాం, ఈ క్లారిటీ ఆఫ్ ఇది ఉండేసి ఒకళ్ళు ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఐడియాస్ తీసుకొని మేము ఇంతవరకు చేయగలుగుతాం, ఇంతవరకు చేస్తామని చెప్పేసి ఇది ఉండేసి, వాళ్ళు ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా ఇంకో దగ్గరికి వెళ్తామని లేకుండా మేము ఎక్కడే పెడతామని దాన్ని కన్విన్స్ చేయడానికి సంబంధించి మన దగ్గర ఉండే బలాలన్నింటి చూపించాలంటే కనుక, ప్రపంచం మొత్తం కాదని వైజాగ్ తెప్పించాలి అంటే కనుక, ఒక్క మాటలో చెప్పాలంటే కనుక అది మాటలు కాదండి. జస్ట్ ఈ రోజు మనం ఆనందం, సంతోషం వ్యక్తం చేసుకున్నంత సింపుల్ విషయం కాదు. దీని వెనక ఎంత పరిశ్రమ ఉంటే కనుక ఇది సాధ్యపడింది అర్థం చేసుకోవాలి. గూగుల్ డేటా సెంటర్ రాకతో ఆంధ్రప్రదేశ్ ఇక ఐటీ రంగంలో కూడా ముందంజలో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ముందు ముందు అనేక విజయాలను సొంతం చేసుకోబోతోందని స్పష్టంగా తెలుస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. వెల్కమ్ అండి.